మా గురు బాలుగారి యొక్క సలహా మేరకు పాడుతా తీగ కన్నా ముందు ఒకానొక టైంలో కాళిదాస కళానికేతన్ అని చెప్పేసి ఒక సంస్థ వారు ఎక్కడ మన నెల్లూరులో గూడూరు అనే ప్లేస్లో కాళిదాస కళానికేతన్ ఒక సంస్థ వారు 50 years కంప్లీట్ చేసుకున్న సమయంలో ఒక పాటల పోటీ పెట్టారు. అక్కడికి వెళ్ళి నేను పాటల పోటీలో పాల్గొనగానే అందులో విన్ అయ్యాను. ఆ రోజు మార్నింగ్ ఈ పాటల పోటీ కాంపిటీషన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఈవినింగ్ బాలు గారు వచ్చి ప్రైజ్ ఇస్తారనమాట. 2009 ఆ టైంలో ఫస్ట్ టైం బాలు గారిని అదే చూడటం నేను. బాలు గారు వచ్చారు, ప్రైజ్ ఇచ్చేసి ఏం పాట పాడాను అడిగితే, సార్ నేను నీతోనే ఆగిన సంగీతం పాడాను సార్ అని చెప్పాను. అది రుద్రవీణ సినిమాలో అని చెప్పి. అవునా పాడావా, అయితే ఒకసారి నాకు ఆ పాట పాడి వినిపిస్తావా అని చెప్పాను. అక్కడే స్టేజ్ పైన పాడాను. పాడితే ఆలాపు కావచ్చు, పాట కావచ్చు, నీట్గా పాడంగానే మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావయ్యా అన్నాడు. గురుగారు ఎక్కడ నేర్చుకోలేదు, నాకు మీరే గురువు, మీ ఫోటో ముందు పెట్టుకుని సాధన చేసామనండి, మీరే నాకు దైవం అని చెప్పాను. అనగానే ఇంకా ఆయన నన్ను దగ్గరికి ఇలా లాక్కొని ఈ అబ్బాయిని చూస్తుంటే, అప్పటికి బాలుగారు ఇండస్ట్రీకి వచ్చి 40 years అవుతుంది. ఈ అబ్బాయిని చూస్తుంటే నాకు 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టు ఫీల్ అవుతున్నాను. ఇలాగే పాట మీద ప్రేమ ఉండేది నాకు, ఇలాగే పాట అంటే ప్రాణం, పిచ్చి, వీటన్నిటితో నా జీవితం మమేకం అయిపోయింది. ఈ అబ్బాయి కూడా నాకు అలాగే కనిపిస్తున్నాడు. 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకుంటున్నాను ఈ అబ్బాయిలో. బాబు నువ్వు కానీ మ్యూజిక్గా నేర్చుకున్నావు అంటే ఐ కుడ్ సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్, ట్రై చేయి మంచిగా అని చెప్పి అన్నారు అనమాట. నేను ఎంత అండి పరమాణువు కూడా ధూళి లాంటి వాడిని ఆయన చూసినటువంటి సింగర్స్లో. అటువంటి ఆయన నా నంబర్ తీసుకొని మరుసటి రోజు నాకు ఫోన్ చేసి ఒక 10-15 నిమిషాలు మాట్లాడారు అనమాట. నేను ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు గొంతు మామూలుగా పట్టేస్తుంది అనమాట, ఇక్కడ మాటలు బయటికి ఎక్కిళ్ళు వస్తున్నాయి అనమాట. అంటే అదొక రకమైన ఎమోషన్ అనమాట. అంటే నేను ఇంతగా ప్రేమించినటువంటి గాయకుడిని, అంతలా ఆరాధించినటువంటి గాయకుడు నాకు ఫోన్లో నాతో మాట్లాడుతున్నారు. అది అలా నా లైఫ్లో నిజంగా మర్చిపోలేని సంగీతం అనేది ఒక గొప్ప భాగం. మా అమ్మ నాన్న నాకు ఒక జీవితాన్ని ఇస్తే, సంగీతం అనేది నాకు పునర్జీవితం ఇచ్చింది. ఈ ఎస్పీబీ అనే టాటూ ఎప్పుడు ఎంచుకున్నారు? ఇది గురుగారు పరమపదించిన తర్వాత, వారు కాలం చేశాక నాకు ఎప్పటి నుంచో వేయించుకోవాలని ఉంది, కానీ సరైన సమయం దొరకలేదు నాకు. బాలుగారు కాలం చేసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను గురుగారిని చూడడానికి. కానీ ఆ టైంలో అసలు మొత్తం ఆల్ ట్రాన్స్పోర్ట్ అంతా కంప్లీట్ బంద్ అయిపోయింది. ఆయన చూడాలి దగ్గర, టీవీలో చూస్తుంటేమో తట్టుకోలేకపోతున్నా, అంటే సరిపోవడం లేదు అది. ఇంకా అలా కాదు, అంతా అయిపోయిన తర్వాత 1 month గ్యాప్ తర్వాత మళ్ళీ నేను లాక్డౌన్ అంతా తీసేసిన వెంటనే వెళ్ళిపోయి మొత్తం ఆ పరిసరాలను ఒక వీడియో చేసి బాలుగారి సమాధి అదంతా కూడా ఒక వీడియో చేసి ఆ రోజు బాలుగారి ముందు నమస్కరించి ఆయనకి సంబంధించిన పాటలన్నీ ఆయన ముందు పాడి, అది యూట్యూబ్లో కూడా చాలా చాలా పాపులర్ అయింది ఆ వీడియో. ఎక్కడో నైజీరియన్ బాలుగారి అభిమాని కూడా నాకు మెయిల్ పెట్టాడు అనమాట. నేను బాలుగారిని చూడగలిగాను మీ వల్ల, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అని చెప్పి పెట్టాడు అనమాట. ఒక నైజీరియన్ బాలుగారి అభిమాని, బాలుగారి పాటలను అభిమానించేటువంటి గాయకుడు అభిమానం అనమాట. సో అలాగా బాలుగారిని ఇష్టపడిన ఆ పని చేసిన తర్వాత వచ్చిన వెంటనే గురుగారు మీరు నాతోనే ఉండాలి, నాతో లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇలా టాటూ, పర్మనెంట్ టాటూ అనమాట. ఎప్పుడు పాడుతున్నా కానీ అలా ఉంటుంది అనమాట. అది నాకు బలం, నా ఈ హ్యాండ్తో పట్టుకుంటాను కదా నేను మైక్, సో నాకు బలం ఆయనే అనమాట. మీతో పాటుగా ఎప్పటికీ అంతే ట్రావెల్ చేస్తూ ఉంటాను నాతో పాటు. అండ్ మీతో పాటుగా హనుమంతుడు కూడా ఉన్నట్టున్నాడు. యా, ఐఎమ్ ఏ గ్రేట్ డివోటీ ఆఫ్ హనుమ. చాలా ఇష్టం హనుమంతుల వారు అంటే నాకు. నేను ఏ షోలో ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేస్తున్నానంటే నా గుండెల మీద ఆయన ఉంటారనమాట. ఎప్పుడు ఆయన ఉండి నన్ను పాడరా, నీ దమ్మంతా నేను ఇస్తూ ఉంటాను అంటారు అనమాట. నాకు అదొక నమ్మకం ఆయన అంటే నాకు బాగా. సో ప్రవీణ్ కుమార్ కొప్పోలు, పాడుతా తీయగా, ఆ తర్వాత సూపర్ సింగర్స్, ఇవన్నీ తర్వాత మీ అటైర్ చూస్తే మీరు పాడుతున్నవేమో అన్ని తెలుగు పద్యాలు, అవి కూడా చాలా 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 పాతవి, శతాబ్దాల వెనకాల ఉన్నటువంటి పాటలు, పద్యాలు అన్నీ పాడుతున్నాడు. ఈ అటైర్తో ఎలా అసలు అక్కడ? అంటే నాకు అసలు అంటే మనం
కొన్ని సందర్భాల్లో మనం చేసే పనికి మన డ్రెస్కి ఏం అవసరం లేదు అనిపిస్తుంది నాకు. నేను ఆమె మోడర్న్ సొసైటీలో బ్రతుకున్నటువంటి ఆమె ఒక మోడర్న్ కల్చర్ని అబ్జర్వ్ చేసుకున్నటువంటి వ్యక్తిని నేను. కాకపోతే ఏంటంటే మనం ఎంత మోడర్న్ సొసైటీలో ఉన్నా కూడా మన వెనక మూలాలు మర్చిపోకూడదని ఒక్క తాపత్రయం అంతే. సో ఆ తాపత్రయంతో ఈ పద్యాలు ఇవన్నీ పాడాలి, జనాలకి వినిపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా మంది అంటూ ఉంటారు, అరే నువ్వు నీ డ్రెస్సులు చూడబోతే రాకింగ్ స్టైల్లో జిల్ జిగేల్ అంటూ ఉంటావు, బైక్ పట్టుకుని పద్యం పాడతావు అంటే అవును. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా మనం పద్యాలు పాడడం కష్టం అవుద్ది. మధ్యలో ఖచ్చితంగా ఒక మంచి చక్కటి పద్యం, అందరూ బాగా ఎంజాయ్ చేసే పద్యం పాడాలని కోరుకుంటాను. డెఫినెట్ గా ఆ పద్యం పాడే టైంలో మనం వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా. సో ఖచ్చితంగా అన్ని రకాల పాటల్ని పాడుతూ అన్ని రకాల జానర్స్ ఆడియన్స్ కి వినిపిస్తూ, మధ్యలో ఎవరైనా తెలుగు భాషని ఇష్టపడే వాళ్ళు బాగా ఆ పద్యాల యొక్క ఆ సువాసనని కావాలనుకునే వాళ్ళకి ఆ పద్యం పాడి వినిపిస్తూ ఉంటాం అనమాట. సో తెలుగు పద్యం అనగానే మనకు స్కూళ్ళల్లో ఉండేటువంటి తెలుగు టీచర్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటారు. అంతకు మించి పురాతన కాలంలో వచ్చినటువంటి పాత సినిమాల్లో ఉండేటువంటి బడి పంతులు, తెలుగు పంతులు కనిపిస్తూ ఉంటారు, తెలుగు మాస్టర్ కనిపిస్తూ ఉంటారు కదా. సో అక్కడ వైట్ అండ్ వైట్ వేసుకొని పంచే లాల్చీ కట్టుకొని పైన కండు, అదే కదా మీ ఫ్రెండ్స్ కూడా అడుగుతోంది, అలా ట్రై చేశారు ఎప్పుడైనా? అలా ఒక్కసారి బాలకృష్ణ గారి ముందు నేను చేశాను అనమాట. ఆ టైప్ ఆఫ్ అటైర్ తోటి ఒక కవి, ఒక గాయకుడు ఎలా ఉండాలంటే ఒక పైన ఒక ఇలా ఒక కండువ వేసుకొని కింద ఒక రెడ్ కలర్ ధోతి లాగా ఒకటి కట్టుకొని పైన ఒక వేసుకొని చక్కగా వెళ్ళి ఆయన ముందు అది శ్రీతుంబుర నారదనాథామృతం, అలాగే మన శ్రీకృష్ణ రాయబారం పద్యాలు, బాలకృష్ణ గారికి పద్యాలు అంటే విపరీతమైన ఇష్టం అనమాట. ఆ పద్యాలు తర్వాత నాకు బాలకృష్ణ గారు పాడిన తర్వాత ఆయన పైకి లేచి చప్పట్లు కొట్టారు ఒక ప్రోగ్రాంలో, చాలా బాగా పాడారు అని చెప్పాను, చప్పట్లు కొట్టారు. వెంటనే నేను కిందకి దిగి వెళ్ళిపోయి ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటులు మీరు, సో మీరంటే నాకు ఎప్పుడు గుర్తొచ్చే పద్యం ఒకటి సార్ అని చెప్పేసి, స్తుతమతి అయిన ఆంధ్ర కవి